హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నామండి. హాయ్ చెప్పలాస్య. హాయ్. క్లాసికల్ డాన్స్ నేర్పిస్తున్నాము కదండి. క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అందుకని నేను రెడీ చేస్తున్నాను. తను ఎలా రెడీ చేశాను ఏంటి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా రెడీ చేస్తానో కూడా చూడండి, ఓకేనా? రెడీ చేయడానికి ముందుగా కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను తీసి పెట్టుకున్నానండి. తనకి వేసే డ్రెస్సు, జ్యువెలరీ మొత్తం అన్ని ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని కంగారు పడకుండా ఏమేం కావాలి ఏంటి అనేది ముందే అన్ని తీసేసి పెట్టుకున్నాను. పువ్వులు, మేకప్ కిట్ అన్ని నేనేమేమి యూజ్ చేస్తానో కూడా ప్రొడక్ట్స్ మీకు చూపిస్తానండి. అలాగే గజ్జెలు, ఈ డాన్స్ ప్రోగ్రామ్కి ముఖ్యమైన గజ్జెలు. నేనైతే ముందు జడ వేసిన తర్వాత మేకప్ వేస్తాను. జడ వేసేసుకుంటే ఆ హెయిర్ అంతా ఎదరకు రాకుండా ఉంటది కదా అని చెప్పి ముందు జడ వేసేస్తాను. హెయిర్ కి రింగ్ కూడా పెట్టేసుకుని అప్పుడు మేకప్ లో పడతానండి. ఇలా కొంచెంగా హెయిర్ తీసుకుని దానికి రబ్బర్ బ్యాండ్ పెట్టేసి కంప్లీట్ గా తీసుకున్న కొంచెం హెయిర్ ని అల్లేస్తాను. ఈ క్లాసికల్ డాన్స్ లో కూడా హెయిర్ స్టైల్ వేసే వాళ్ళు 2 టైప్స్ ఉంటాయి. రింగ్ చుట్టూ పెడుతూ ఉంటారు, లేదంటే ఇలా అల్లేస్తారు. 2 టైప్స్ ఉన్నాయి. ఇలా జడ వేయడంలో కూడా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు వేస్తూ ఉంటారు. నేను ఇలా వేస్తాను, ఇలా అల్లేసి రింగ్ పెడతాను. రింగ్ పెట్టేసి కట్టేస్తాను హెయిర్ కి. కట్టిన తర్వాత మళ్ళీ మొత్తం హెయిర్ అంతా కలిపి అల్లేసుకుని చూసారు కదా, జడ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మేకప్ వేస్తాను. మాయిశ్చరైజేషన్ యూస్ చేస్తే తనకి సూట్ అవ్వలేదు, తనకి ర్యాష్ వచ్చింది, అందువల్ల మాయిశ్చరైజేషన్ రాయట్లేదు. ముందు ఫౌండేషన్ క్రీమ్ రాస్తాను. దానికోసం నేను లాక్మీ యూస్ చేస్తున్నాను. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏ క్రీమ్ సూట్ అవుతుందో మనం ముందు చెక్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్కి లాక్మీ సూట్ అయింది, అందువల్ల నేను లాక్మీ యూస్ చేస్తున్నాను. యూస్ చేసి ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి ఫౌండేషన్ ని. నెక్స్ట్ డాజ్లర్ కాంపాక్ట్ పౌడర్ వాడుతున్నాను నేను. లాక్మీ కూడా యూస్ చేస్తాను. 2 ఒకసారి అది ఒకసారి ఇది వాడుతూ ఉంటాను. 2 బాగుంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఐబ్రో పెన్సిల్ వేస్తున్నానండి. ఇది కూడా డాజ్లర్. ముందుగా మనం చక్కగా లైన్ గీసేసుకుని దాన్ని డార్క్ గా చేసుకుంటే అయిపోతుందండి. నెక్స్ట్ కాటుక పెడుతున్నానండి. డాన్స్ ప్రోగ్రామ్ లో మాకు మేకప్ మ్యాన్ ఉంటారు, కానీ మా పాప క్యూలో నుంచోడానికి ఇష్టపడక నన్నే వేసేయమంటూ ఉంటది. ఇంకా అందుకని నేను వేసేస్తున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు మేకప్ లో నన్ను సజెస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా చెప్పాలి, పెట్టాలి, నేను ఏమైనా మిస్ చేశాను. నేను ఇప్పుడు యూస్ చేస్తున్న ఐలైనర్ వచ్చి బ్లూ హెవెన్ అండి. బాగా వస్తుంది, షేపు చక్కగా ఉంటుంది బ్రష్ తో వేస్తుంటే నాకు. ఇప్పుడు నేను ఐ షాడో వేస్తున్నానండి. క్లాసికల్ డాన్స్ కి వచ్చేసరికి మేకప్ అన్ని కూడా కొంచెం హెవీగానే ఉంటాయి, అందువల్ల ఈ ఐ షాడో కూడా నేను డార్క్ గా వేస్తున్నాను. అలా వేస్తేనే లుక్ బాగుంటుందండి. లిప్స్టిక్ అయినా అంతే, మనం చాలా డార్క్ గా ఉంటుంది. చూసారు కదా ఎంత రెడ్ గా ఉంది. ఇలాగే డార్క్ గా వేసుకోవాలండి, అప్పుడే లుక్ వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు బొట్టు కూడా పెట్టేస్తున్నాను. స్టిక్కర్ ప్యాకెటే, ఇది 3 రూపీస్ ఉంటుంది అంతేనండి. లాంగ్ గా ఉన్న స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటే సరిపోద్ది, 3 రూపీస్ పడుద్ది. ఆ స్టిక్కర్ కింద మనం వైట్ కలర్ తిలకం కళ్యాణ బొట్టులా పెట్టుకోవాలి. ఫేస్ మేకప్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు డ్రెస్ వేసుకుని వస్తుంది. డ్రెస్ వేసుకుని వచ్చిన తర్వాత మిగిలిన ఆర్నమెంట్స్, జడ, ఫ్లవర్స్ అన్నీ పెడతానండి. ఇదిగోండి, ముందుగా ఆరెంజ్ ఫ్లవర్స్ పెడుతున్నాను. ఇవి మీటర్ 20 రూపీస్ అండి. ఒక 4 మీటర్స్ అలా కొనుక్కుని ఉంచుకున్నాను. ఇదిగోండి, ఈ వైట్ ఫ్లవర్స్ అయితే నేనే తయారు చేశాను. మన బ్లౌజ్ పీస్ తీసుకుని 60 రూపీస్ అది బ్లౌజ్ పీస్, దాన్ని తీసుకుని నేనే తయారు చేశాను.
ఈ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కూడా నేనే బ్లౌజ్ పీస్ తీసుకుని తయారు చేశానండి. ఇలా మనం తయారు చేసుకుంటే అవి చాలా బాగుంటాయండి. తలలో పెట్టినప్పుడు అవి కొన్న ఫ్లవర్స్ అంత బాగోవు. ఇవి అయితే మన వాషబుల్ కూడా, ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాష్ చేసేసుకోవచ్చు. డార్క్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకుని స్టిచ్ చేసుకుంటే మనకి పెట్టినప్పుడు కూడా చూసారుగా ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగా కనిపిస్తాయండి. నాకు బాగా అనిపించింది ఇలా పెడితే. ఆ ఫ్లవర్స్ అయితే అంత లుక్ లేదు. ఫ్లవర్స్ పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక జడ లాస్ట్లో అయినా పెట్టుకోవచ్చు మనం, అందువల్ల నేను లాస్ట్లో పెడతాను. ఇప్పుడు జ్యువెలరీ పెట్టేస్తాను. ముందుగా పాపిడి బిళ్ళ పెడుతున్నాను. ఈ పాపిడి బిళ్ళకి వీటికి కూడా మనం బ్లాక్ థ్రెడ్ చక్కగా కాటన్ది తీసుకుని కట్టుకుని ఉంచుకోవాలండి. లేదు సిల్క్ది పెట్టుకున్నాం అనుకోండి, అది ఊరికే లూజ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల కాటన్ థ్రెడ్ కట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. ఒకసారి కట్టుకుంటే సరిపోతుంది. సూర్యుడు చంద్రుడిని కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఇదిగోండి హారం కూడా వేసేస్తున్నాను. షార్ట్ హారం వేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా వేయాలి. జడ వేసేసాం కదా, అందువల్ల నిదానంగా జాగ్రత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఆ థ్రెడ్స్ని వెనకాల మనం నాట్ వేసుకోవాలండి, ముడి వేసుకోవాలి, లేకపోతే అవి జారిపోతూ ఉంటాయి. రెండింటిని కలిపి నేను ముడి వేశాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడీ చేశానండి. బాగా రెడీ చేశానా, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా రామకోటి దగ్గరికి వచ్చేసామండి మేము. తను చెప్పులు వేసుకోలేదు, ఎందుకంటే దేవుడి దగ్గరికి హడావిడిలో చెప్పులు వేసుకోకుండా వచ్చింది. అందుకే వాళ్ళ డాడీ రోడ్ క్రాస్ చేయడానికి తను వెతుకున్నారు. డ్రెస్ పాడైపోద్ది కదా కింద నడిస్తే అని చెప్పి. ఇగో వచ్చేసామండి రామకోటికి. 91వ రామకోటి మహోత్సవాలు జరుగుతున్నాయండి ఈ సంవత్సరం. మా పాప కూడా పార్టిసిపేట్ చేస్తుంది. ఈసారి లాస్య వాళ్ళ తాతయ్యని కూడా పిలిచిందండి. మా డాడీ కూడా వచ్చారు మా లాస్య ప్రోగ్రాం చూడడానికి. లాస్య అండ్ లోకేష్ ఛానల్కు స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. భారతదేశం అంటే వివిధ రకాల కళలోయ్, భారతదేశం అంటే వివిధ రకాల సంస్కృతులోయ్ అన్నారు గురజాడ అప్పారావు గారు. ప్రపంచం కళ్ళు తెరవక ముందు ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం మన భారతదేశం. ప్రపంచానికి అనేక రకాల సంస్కృతులు నేర్పిన దేశం మన భారతదేశం. మా లాస్య డాన్స్ వేయడానికి వచ్చిన ఈ రామకోటి ప్రాంగణం ఎంతో విశిష్టత గలది. గడిచిన 91 సంవత్సరాల నుంచి ఎన్నో కళలను ఆదరించింది. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, అసలు రామకోటి అంటే సంవత్సరం మొత్తం మీద రామా 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 అంటూ ఒక పుస్తకం మీద 1 కోటి సార్లు రాసి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి రామకోటి ప్రాంగణంలో రాముల వారి పాదాల వద్ద ఉంచుతారండి. అదిగో చూశారుగా ఆ రామకోటి పుస్తకాలు. అక్కడ కూర్చున్న గురువు గారే మా లాస్యకు డాన్స్ నేర్పుతున్న గురువు గారండి, హేమసుందర్ గారు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా మా లాస్యతో పాటు డాన్స్ నేర్చుకుంటున్న వాళ్ళే. విదేశీయులు మన దేశం మీద దండెత్తడానికి వచ్చి మన దేశ సంపదను కొల్లగొట్టడమే కాకుండా మన సంస్కృతులను కూడా వాళ్ళు నాశనం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. మన దేశ సంపద పోయినా మన సంస్కృతులు మాత్రం ఎప్పటికీ ఎవరూ దోచుకోలేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత సంపద గల దేశం మన భారతదేశం. అలాగే అనేక కళలతో వర్ధిల్లుతున్న దేశం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో విదేశీ సంస్కృతులు దాడి చేస్తున్నా వాటిని ధైర్యంగా ఎదుర్కొని మన కళలన్నీ కూడా సగర్వంగా ప్రపంచ నలుమూలలా కూడా చాటి చెప్తున్నాయి. అలాంటి కళే ఈ కూచిపూడి నృత్యం.
మా షాపులో పూజ చేసే పంతులు గారి అమ్మాయి అండి. తను కూడా చాలా బాగా డ్యాన్స్ వేసింది. మన భారతీయ నృత్యము అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలా అన్ని దేశాల్లోనూ కూడా విదేశీయులను సైతం ఆశ్చర్యానికి లోను చేస్తూ వాళ్ళందరినీ కూడా ఉర్రూతలూగిస్తుంది. పాకిస్తాన్లో కూడా మన భారతీయ నృత్యము జెండా ఎగరేస్తుంది. అంటే దాని గొప్పదనం ఏంటో మీరే ఆలోచించండి. మన భారతీయులు అన్ని దేశాల్లోనూ కూడా స్థిరపడ్డారండి. అక్కడ నివసిస్తున్న వాళ్ళు వాళ్ళ పిల్లలకు మన భారతీయ నృత్యాన్ని చాలా ఇష్టంగా నేర్పుతున్నారు. వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా నేర్చుకుంటున్నారండి. అందుకనే ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కూడా మన భారతీయ కళ, ముఖ్యమైన ఈ నృత్యము చాలా విపరీతమైన పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం ర్యాంకుల కోసం ర్యాకెట్ కన్నా వేగంగా పరుగులు పెట్టిస్తున్న తమ పిల్లలను ఇలాంటి కళలు నేర్పడం వల్ల వాళ్ళు మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో బలంగా ఉంటారండి. నా ప్రియమైన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం అండి. మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. నచ్చితే ఒక చిన్న కామెంట్ పెట్టండి, వీలైతే షేర్ చేయండి. మా లాస్య డ్యాన్స్ చూసి మేము ఎంతగానో మురిసిపోయామండి. మా లాస్యతో పాటు మిగతా అందరు పిల్లలు కూడా ఎంతో అద్భుతంగా నాట్యం చేశారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక కమిటీ వారైతే అందరినీ కూడా బాగా మెచ్చుకుని ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళని బాగా బాగా మెచ్చుకున్నారండి. అలాగే మీ యొక్క ఆశీర్వాదాలు మా లాస్యతో పాటు మిగతా అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ మమ్మీని ఎక్కించుకొచ్చి మళ్ళీ ఏదో హెల్ప్ఫుల్కి తీసుకొచ్చుకుంది అంతే. మళ్ళీ చూడండి ఎలా తీసుకుని వెళ్ళిపోతుందో. ఓకే మిత్రులారా, మీ అందరికీ మా వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. బాయ్.